భారతదేశానికి ఉత్తరాన ఉన్న చివరి భూభాగాన్ని ఏమంటున్నాం మనము? ఇందిరా కోల్ అని అంటున్నాం. ఏమంటున్నాము? ఇందిరా కోల్. ఇందిరా కోల్. ఓకే, సో ఈ ఇందిరా కోల్ అనేది మనకు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ఈ ఇందిరా కోల్ అనే ప్రదేశం ఉంటుంది. సో ఇది భారతదేశం యొక్క ఉత్తరాగ్ర పాయింట్ అన్నమాట. ఓకే, సో చివరి ప్రాంతం, ఉత్తరాన చివరి ప్రాంతాన్ని మనము ఇందిరా కోల్ అని అంటున్నాం. ఓకే, ఆ తర్వాత భారతదేశం యొక్క దక్షిణాగ్ర భాగం ఏంటి అంటే దీన్నే మనము కన్యాకుమారి అని అంటున్నాం. ఏమంటున్నాము? కన్యాకుమారి. సో భారతదేశం యొక్క దక్షిణాన చివర ప్రాంతం ఏది అని అంటే అది కన్యాకుమారి. ఎక్కడుంది కన్యాకుమారి? తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. సో భారతదేశం యొక్క దక్షిణాన ఉన్న చివరి భూభాగం ఏది అంటే కన్యాకుమారి. సో ఇక్కడ మనం ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇది భారతదేశం యొక్క ప్రధాన భూభాగం యొక్క ఉత్తర మరియు దక్షిణ చివరి భూభాగాలు అన్నమాట. సో ఇదంతా కూడా ఏంటి? సో ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నాము? భారతదేశం యొక్క ప్రధాన భూభాగం అంటున్నాం. అవునా? కానీ ఈ ప్రధాన భూభాగంతో పాటే మనకి అరేబియా సముద్రంలో, అదేవిధంగా బంగాళాఖాతంలో కొన్ని దీవులు ఉన్నాయి. సో అండమాన్ నికోబార్ దీవులు కానివ్వండి, లక్షద్వీపులు కానివ్వండి, ఇవన్నీ కూడా దీవులు ఉన్నాయి. ఇవి కూడా భారతదేశం యొక్క ప్రాంతమే కదా. అప్పుడు కనుక చూసుకుంటే అంటే భారతదేశం యొక్క మొత్తం భూభాగాన్ని కనుక చూసుకుంటే దక్షిణాగ్ర పాయింట్ లేదా భారతదేశం యొక్క చివరి దక్షిణ ప్రాంతం ఏది అంటే దీన్నే మనము ఇందిరా పాయింట్ అంటాం. ఏమంటాము? ఇందిరా పాయింట్ అని అంటాం. ఓకే, సో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఈ నికోబార్ దీవుల సమూహంలో ఉన్న ఇందిరా పాయింట్ని భారతదేశం మొత్తం భూభాగం యొక్క దక్షిణ చివరి భాగంగా చెప్పొచ్చు. ఓకే, సో ప్రధాన భూభాగం యొక్క దక్షిణ చివరి భాగం ఏంటి? కన్యాకుమారి. మొత్తం భూభాగం యొక్క దక్షిణ చివరి భాగం ఏంది? ఇందిరా పాయింట్. సో ఈ ఇందిరా పాయింట్నే మనము పార్సన్స్ పాయింట్ అని కూడా అంటాం. ఏమంటాము? పార్సన్స్ పాయింట్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, పార్సన్స్ పాయింట్. అదేవిధంగా దీన్నే పిగ్మేలియన్ పాయింట్ అని కూడా అంటాం. ఓకే, పిగ్మేలియన్ పాయింట్ అని కూడా అంటాం. అండ్ దీన్నే ఇందిరా పాయింట్ అని కూడా అంటాం. ఇందిరా పాయింట్. సో ఇది ఎక్కడుంది? అండమాన్ నికోబార్ దీవుల్లోని నికోబార్ దీవిలో ఉన్న ఇందిరా పాయింట్ భారతదేశం మొత్తం భూభాగం యొక్క దక్షిణాగ్ర భాగం అన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన భూభాగం యొక్క దక్షిణ భాగం ఏంటి అంటే కన్యాకుమారి అని పెట్టాలి. మొత్తం భూభాగం యొక్క దక్షిణ భాగం ఏంటి అని అంటే ఇందిరా పాయింట్, లేదా దీన్నే పిగ్మేలియన్ పాయింట్, లేదా దీన్నే పార్సన్స్ పాయింట్ అని కూడా అంటారు. ఓకే, ఆ తర్వాత భారతదేశం యొక్క ఏంటి? తూర్పు భాగం. తూర్పున ఉన్న చివరి భాగం ఏంటి? అదేవిధంగా దక్షిణాన ఉన్న చివరి భాగం ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో భారతదేశం యొక్క తూర్పు వైపున చివరి భాగాన్ని మనం ఏమంటాము అంటే కిబీతు అని అంటాం. ఓకే, సో ఈ కిబీతు అనే ప్రాంతం ఏదైతే ఉందో భారతదేశం యొక్క తూర్పు వైపున చివరి ప్రాంతం అన్నమాట. ఓకే, సో భారతదేశం యొక్క తూర్పున చివరి ప్రాంతం ఏంటి అని అంటే కిబీతు. సో మరి ఇది ఎక్కడుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్లోని కిబీతు అనే ప్రాంతం మనకు భారతదేశం యొక్క తూర్పున ఉన్న చివరి భాగం అన్నమాట. ఓకే, అదేవిధంగా భారతదేశం యొక్క పశ్చిమాన చివరి భాగం ఏంటి అంటే దీన్నే మనము గుహర్ మోతి అని అంటాం. ఏమంటాము? గుహర్ మోతా లేదా గుహర్ మోతి అని అంటాం అన్నమాట. ఓకే, సో గుహర్ మోతా లేదా గుహర్ మోతి ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అండ్ భారతదేశం యొక్క పశ్చిమాన చివరి ప్రాంతం ఏంటి అని అంటే ఈ గుహర్ మోతా లేదా గుహర్ మోతి అనే ప్రాంతం ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. సో కిబీతు తూర్పున చివరి భాగం, అదేవిధంగా గుహర్ మోతా పశ్చిమాన చివరి భాగం. అది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటే ఇది గుజరాత్లో ఉంది. ఇక్కడ ఇంకో పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే భారతదేశం యొక్క తూర్పు నుండి
పశ్చిమం నుండి తూర్పు మధ్య గల దూరం ఎంత అంటే 2933 కిలోమీటర్లు. ఓకే, సో ఇప్పుడు ఈ గుహర్మోతా అనే ప్రదేశం ఉంది కదా, సో ఇక్కడి నుండి కిబీతు అనే ఈ ప్రాంతం వరకు భారతదేశం యొక్క పొడవు లేదా వెడల్పు ఎంత అని అంటే 2933 కిలోమీటర్లు. రైట్, ఆ తర్వాత ఇక్కడ మనం ఇందిరా కోల్ అని చెప్పుకున్నాం కదా, ఉత్తరాన శిఖరం లేదా ఉత్తరాన చివరి భాగం. సో ఈ ఇందిరా కోల్ నుండి తమిళనాడులో ఉన్న ఈ కన్యాకుమారి వరకు వీటి మధ్య దూరం ఎంత అంటే 3214 కిలోమీటర్లు. 3214 కిలోమీటర్లు. సో ఉత్తరం నుండి దక్షిణం వరకు 3214 కిలోమీటర్ల దూరం ఉంటే మనకు పశ్చిమం నుండి తూర్పుకి 2933 కిలోమీటర్ల దూరం ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి సింపుల్గా మన కామన్ సెన్స్ని దెబ్బతీసేలా క్వశ్చన్ అడగవచ్చు. ఏ విధంగా అంటే భారతదేశం పశ్చిమం నుండి తూర్పు పొడవు ఎక్కువ లేదా ఉత్తరం నుండి దక్షిణానికి పొడవు ఎక్కువ అంటే ఉత్తరం నుండి దక్షిణం మధ్యలో ఉన్న దూరమే చాలా ఎక్కువ. సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఉత్తరం నుండి దక్షిణం వరకు 3214 కిలోమీటర్లు అయితే పశ్చిమం నుండి తూర్పుకు 2933 కిలోమీటర్ల వెడల్పు ఉందన్నమాట భారతదేశం. రైట్, సో ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మనకి మొత్తం భారతదేశ వైశాల్యాన్ని కనుక మనం గమనిస్తే 2,83,263 చదరపు కిలోమీటర్లు. ఓకే, సో 2,83,263 చదరపు కిలోమీటర్లు. సో ఇది భారతదేశం యొక్క పూర్తి వైశాల్యం అన్నమాట. ఓకే, భారతదేశం యొక్క పూర్తి వైశాల్యం 2,83,263 చదరపు కిలోమీటర్లు భారతదేశం యొక్క పూర్తి వైశాల్యం. రైట్, సో ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూభాగంలో భారతదేశం యొక్క వాటా ఎంత? భారతదేశం యొక్క వాటా 2.43%. సో ఇదంతా ప్రపంచం అనుకుంటే అంటే ప్రపంచంలో ఉన్న భూభాగం అనుకుంటే, సో ప్రపంచంలో ఉన్న భూభాగం 100% అనుకుంటే అందులో భారతదేశం యొక్క వాటా ఎంత? భారతదేశం యొక్క వాటా 2.43%. ఓకే, సో మిగతాదంతా కూడా మిగతా దేశాలు ఉన్నాయి. ఓకే, సో ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, భారతదేశం ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశం. ఇక జనాభా విషయానికి వస్తే 2వ అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది అని అంటే అది భారతదేశం. అవునా? మరి ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ఏంటి? సో మనందరికీ తెలుసు రష్యా. 2వ అతిపెద్ద దేశం ఏంటి? కెనడా. 3వ అతిపెద్ద దేశం ఏంటి? చైనా. 4వ అతిపెద్ద దేశం ఏంటి? యుఎస్ఏ అంటే అమెరికా. 5వ అతిపెద్ద దేశం ఏంటి అంటే బ్రెజిల్. అదేవిధంగా 6వ అతిపెద్ద దేశం ఏంటి? ఆస్ట్రేలియా. ఇక 7వ అతిపెద్ద దేశం ఏంటి? భారతదేశం. రైట్, సో ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశం. ఇక భారతదేశం యొక్క మొత్తం ప్రపంచ భూభాగంలో భారతదేశం యొక్క వాటా ఎంత అంటే 2.43%. భారతదేశం యొక్క పూర్తి వైశాల్యం ఎంత అంటే 2,83,263 చదరపు కిలోమీటర్లు. ఓకే, ఇక ఈ భారతదేశ భూభాగం అంటే ఈ 2,83,263 చదరపు కిలోమీటర్లలో భారతదేశం యొక్క ఉపరితల వైశాల్యం ఎలా ఉంది? ఓకే, సో భారతదేశం యొక్క ఉపరితల వైశాల్యం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, సో మొత్తం భారతదేశ భూభాగం 100% అనుకుంటే అందులో 43% ఏమున్నాయి అంటే మైదాన ప్రాంతం ఉందన్నమాట. ఓకే, సో మొత్తం భారతదేశం 100% అనుకుంటే ఇందులో దాదాపు 43% ఏం ప్రాంతం అంటున్నాము? మైదాన ప్రాంతం. ఓకే, సో మైదానాలు 43% ఈ మైదానాలే ఉన్నాయి భారతదేశంలో. ఆ తర్వాత 27%. ఓకే, సో 27% పీఠభూమిగా ఉంది. ఓకే, పీఠభూమి ప్రాంతం ఎంత భారతదేశంలో అంటే ఎంత? అది
27.7%, 27.7% పీఠభూమి ప్రాంతం భారతదేశంలో ఉంది. రైట్. ఆ తర్వాత 18.6% భూభాగం అంతా కూడా 18.6% భూభాగం అంతా కూడా కొండ ప్రాంతంగా ఉంది. ఏ ప్రాంతంగా? కొండ ప్రాంతంగా ఉంది. ఇక మిగిలిన ఈ భూభాగం ఏదైతే ఉందో ఇదెంత అంటే 10.7%. ఇది ఏదైతే ఉందో ఇది పర్వత ప్రాంతంగా ఉంది. ఓకే, పర్వత ప్రాంతంగా ఉందన్నమాట. పర్వత ప్రాంతంగా ఉంది. రైట్. సో ఈ పాయింట్లని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో భారతదేశంలో 100% భూభాగం ఉంటే ఆ 100% భూభాగంలో 43% మైదాన ప్రాంతం ఉంది. అదేవిధంగా 27.7% పీఠభూమి ప్రాంతం ఉంది. ఆ తర్వాత 18.6% కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఆ తర్వాత 10.7% పర్వత ప్రాంతాలు ఉన్నాయి. రైట్. సో ముఖ్యంగా మనకి భారతదేశంలోని ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ మనకు హిమాలయాలు విస్తరించి ఉన్నాయి కదా. సో ఈ ప్రాంతం అంతా కూడా పర్వత ప్రాంతం అని చెప్పొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పర్వత ప్రాంతం అని చెప్పొచ్చు. ఇక ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నాం? మైదాన ప్రాంతం అంటున్నాము. ఆ తర్వాత ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏంటి? పీఠభూమి ప్రాంతం అంటున్నాము. ఇక మిగతా ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనము కొండ ప్రాంతం అంటున్నాం. ఏమంటున్నాం? కొండ ప్రాంతం అంటున్నాం. రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇవి కూడా. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే భారతదేశం యొక్క మొత్తం భూమి మరియు నీటి సరిహద్దులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే. సో భారతదేశాన్ని కనుక మనం గమనిస్తే గుజరాత్ నుండి మొదలు పెడితే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్. సో ఈ ప్రాంతం అంతా కూడా నేను అండర్లైన్ చేస్తున్న ఈ రెడ్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది భూ సరిహద్దు ఉన్న ప్రాంతం. అవునా? సో భారతదేశంతో భూ సరిహద్దు ఉన్న ప్రాంతం ఇది. ఆ తర్వాత సముద్ర సరిహద్దు లేదా నీటి సరిహద్దు ఉన్న ప్రాంతం మనం కనుక గమనిస్తే ఈ బ్లూ కలర్లో ఉన్న ప్రాంతం అంతా కూడా నీటి సరిహద్దు ఉన్న ప్రాంతం. అవునా? నీటి సరిహద్దు ఉన్న ప్రాంతం. సో ఒకసారి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే భారతదేశం యొక్క మొత్తం భూ సరిహద్దు యొక్క పొడవు భారతదేశం యొక్క మొత్తం భూ సరిహద్దు ఎంతుంది అంటే 15,200 చదరపు కిలోమీటర్లు. సో ఇది భారతదేశం యొక్క భూ సరిహద్దు. అదేవిధంగా నీటి సరిహద్దు విషయానికి వస్తే భారతదేశం యొక్క మొత్తం నీటి సరిహద్దు యొక్క పొడవు ఎంత అంటే 6,100 చదరపు కిలోమీటర్లు భారతదేశం యొక్క నీటి సరిహద్దు అన్నమాట. అవునా? సో భారతదేశ ప్రధాన భూభాగం యొక్క నీటి సరిహద్దు పొడవు ఎంత అంటే 6,100 కిలోమీటర్లు. భారతదేశం యొక్క ప్రధాన భూభాగంలోని భూ సరిహద్దు ప్రాంతం ఎంత అంటే 15,200 కిలోమీటర్లు. ఓకే. ఇక్కడ మనం ఇంకో పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సో మనకి భారతదేశానికి రెండు పక్కల సో మూడు వైపులా సముద్రం ఉంది. అవునా? సో దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం ఉంది. అవునా? సో ఇక్కడ ఉన్న భూభాగం ఉండేదాన్ని మనం ఏమంటాము? నీటి సరిహద్దు అంటాం. అవునా? సో ఈ ఉత్తరాన ఉన్న సరిహద్దుని ఏమంటాము? భూ సరిహద్దు అంటాం. సో భూ సరిహద్దు యొక్క పొడవు ఎంత? 15,200 కిలోమీటర్లు. అదేవిధంగా నీటి సరిహద్దు యొక్క ప్రాంతం ఎంత? నీటి సరిహద్దు ఉన్న భూభాగం ఎంత అంటే 6,100 కిలోమీటర్లు. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సో భారతదేశానికి దీవులు కూడా ఉన్నాయి కదా. సో అండమాన్ నికోబార్ దీవులు కానివ్వండి, దామన్ దయ్యూ దీవులు కానివ్వండి, లక్షద్వీపులు కానివ్వండి. సో ఈ దీవుల యొక్క సరిహద్దులను కూడా కలుపుకుంటే, ఈ దీవుల యొక్క ప్రాంతాన్ని కనుక మనం కలుపుకుంటే భారతదేశం యొక్క మొత్తం నీటి సరిహద్దు ఎంత పొడవు ఉంది అని అంటే 7,506.16 కిలోమీటర్లు ఉందన్నమాట. ఓకే. సో దీవుల సరిహద్దులను కూడా కలుపుకుంటే భారతదేశం యొక్క నీటి సరిహద్దు పొడవు
7,516.6 కిలోమీటర్లు. దీవులను మినహాయిస్తే భారతదేశం యొక్క నీటి సరిహద్దు ఎంత అంటే 6,100 కిలోమీటర్లు.